ఈరోజు నా బాల్యమిత్రుడు శర్మ గారి యొక్క పదవీ విరమణ సందర్భంగా విచ్చేసినటువంటి మిత్రులందరికీ, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేమిద్దరం వీరవసరం కాలేజీలో, పశ్చిమ గోదావరి జిల్లా వీరవసరం కాలేజీలో ఇంటర్మీడియట్లో మేము క్లాస్మేట్స్ అండి. మా శర్మ గారు అయితే ఎక్కడో కొంచెం నుంచి సైకిల్ తొక్కుంటూ వచ్చేవాడు. అక్కడ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి పిల్లలందరిలోకి బాగా చిన్నవాడు ఎవరంటే మా శర్మ. అప్పటికే పాల బుగ్గలు అంటూ ఉండేవి. మిగిలిన ఫ్రెండ్స్ అందరూ కూడా బొగ్గలు కలిపి ఎలకోలం ఆడుతూ ఉండేవారు. నువ్వు 10th ఇప్పుడు పాస్ అయ్యేవని రోజు కూడా ఆట పట్టిస్తూ ఉండేవాడు మేమంతా కూడా. అలా ఫస్ట్ ఇయర్ ఇద్దరు కలిసి చదువుకున్నాం. కాకపోతే ఏంటంటే అక్కడ మ్యాథమెటిక్స్, అక్కడ సిబ్బంది తక్కువ. మ్యాథమెటిక్స్లో 5 సబ్జెక్టులకి ఒకే లెక్చరర్ ఉండడం, బండ గుర్తులతో చెప్పడం వల్ల నేనేమో కాబోయే ఉపాధ్యాయుడిగా ఉండాలనుకుంటున్నాను. సబ్జెక్ట్ నేర్చుకొని వెళ్ళాలన్న ఆలోచనతో నేనున్నాను. ఇక్కడ బండ గుర్తులతో నేర్చుకుంటే మనకి సబ్జెక్ట్ ఎక్కడ వస్తుందని నేనైతే ఆ కాలేజీని విడిచి 2వ సంవత్సరం పాలకొల్లు కాలేజీకి నేను వెళ్ళిపోవడం జరిగింది. అది జీర్ణించుకోలేకపోయాడు మా శర్మ. చాలా కాలం బాధపడ్డాడు. ఇద్దరం కలిసి చదువుకున్నాను అనుకున్నాము, అది జరగలేదని చెప్పి బాధపడ్డాడు. చివరికి ఎలాగైతే ఇద్దరం కూడా ఇంటర్మీడియట్ ఒకేసారి పాస్ అయ్యాం. టీచర్ ట్రైనింగ్ దగ్గరకు వచ్చేటోడికి నా గవర్నమెంట్ సీట్ వచ్చింది. మా శర్మ గారికి జస్ట్ మిస్ అయింది. మిస్ అయినా సరే పట్టువదలం విక్రమార్కుడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ట్రైన్ మిస్ అవ్వకూడదని అదే సమయంలో, అదే సంవత్సరం వేలాంగిని టీచర్ ట్రైనింగ్ సంస్థ ఉంటే ఏలూరులో, అందులో ట్రైనింగ్ అయ్యి డిఎస్సిలో మళ్ళీ మాతో పాటు సమానంగా పరీక్ష రాసాం. అంచేత మళ్ళీ అక్కడ కలుసుకునేటువంటి అవకాశం వచ్చింది. ఆ విధంగా 83 డిఎస్సిలో మళ్ళీ నాకు ముందు వచ్చింది. 1-2 నెలలు లేట్ అయింది. 84లో 398 జీతంతో కొత్తగా అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ బ్యాచ్లో మళ్ళీ మా శర్మ టీచర్ అవడం అనేది జరిగింది. అలాగా ఎగుడు దిగుడుతో మా ప్రయాణం సాగింది. అయితే ఇద్దరం మళ్ళీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నాకు ఆల్రెడీ జాబ్ రావడం, పెళ్ళి అయిపోవడం, పిల్లలతో నేను ఉండడం, ఇద్దరు బిఏ ప్రైవేట్గా నేను మ్యాథమెటిక్స్ మెయిన్స్ అనేది కట్టుకున్నానండి. మ్యాథ్స్ కార్డుతో ఉపయోగం ఏంటంటే మ్యాథ్స్ కార్డు కింద ప్రమోషన్ తొందరగా వస్తే హెచ్ఎంగా రిటైర్ అవ్వచ్చు అనే ఆలోచన రావడంతో నా మిత్రుడు కూడా మ్యాథ్స్తో బిఏ కట్టాడు. ఫస్ట్ ఇయర్ అయితే రాసేసాం, పాస్ అయిపోయాం. సెకండ్ ఇయర్ వరకు వచ్చాడు, బండి నడవట్లేదు. అంచేత ఈ ప్రయాణం ఊరుకుంటే మెరుగని నేను ఆగిపోయాను. ఆగిపోతే మొత్తం మీద వాళ్ళ నాన్నగారి దగ్గర గట్టిగా చెప్పి వాళ్ళ నాన్నగారి దగ్గర నన్ను రప్పించి, బాబు నువ్వు చాలా తెలివైనడివి, నువ్వు ఉన్నావని చెప్పేసి మా వాడు తయారయ్యాడు మ్యాథ్స్ మెయిన్తో. నువ్వు ఆగిపోతే మా వాడిని అక్కడ ముందు చేద్దాం అనుకున్నావు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చదవాలని నన్ను మళ్ళీ ఆ అస్త్ర సన్యాసం చేసిన వాడిని నన్ను మళ్ళీ ట్రాక్ మీదకి ఎక్కించారు. ఎక్కిస్తే మా శర్మ కోసం నేను చదివాను. ఎంచేతంటే మా ప్రయాణం ఇద్దరు సమానంగా వెళ్ళాలనేది మా కోరిక. అలాగా నన్ను అడిగడికి నిద్రపోయేవాడిని మేలుకొలుపుతూ నన్ను బలవంతంగా బిఏ మెయిన్, మ్యాథ్స్ మెయిన్, నేను మ్యాథ్స్ మెయిన్తో బిఏ అయ్యి బిఈడి అయ్యి ఈ మధ్యకాలంలో హై స్కూల్లో హెచ్ఎంగా రిటైర్ అయ్యానంటే ఆ గొప్పతనం నాది కాదు. కారణం ఏంటంటే అక్కడ నన్ను మేలుకొల్పాడు. అడిగడికి కూడా నా బాధ్యతలు గుర్తు చేస్తూ మేలుకొల్పాడు. ఆ విధంగా బిఏ బిఈడి ఇద్దరం కూడా కలిసే అయ్యాం. అయిన తర్వాత స్కూల్ అసిస్టెంట్గా నేను నిడదోల మండలం పేటయాలు వచ్చానండి. చాలా సంతోషించాడు. నా ఫ్రెండ్కి నాకంటే ముందు ప్రమోషన్ వచ్చింది అని చాలా సంతోషించాడు. తర్వాత కాలంలో టెస్టులు రాసి అనేక మంది గెజిటెడ్ హెచ్ఎంలుగా ప్రమోషన్ మీద వెళ్ళినప్పుడు నేను ఏంటంటే 50 సంవత్సరాలు నిండితే మనల్ని ఎలాగో ఉంచారో హై స్కూల్ హెచ్ఎంగా పంపేస్తారో ఈ స్వర్గాన్ని పోగొట్టుకోవడం ఎందుకు, అక్కడ నరకం అనిపించాలి, వెళ్ళి హెచ్ఎంకి వెళ్ళి ఎందుకు వచ్చింది. హై స్కూల్ హెచ్ఎంగా వెళ్ళడం అంటే కొత్త బట్టలు వస్తాయని పెళ్లి కొప్పుకున్న పెళ్లి కూతురు చందంగా ఉంటుంది. అది అని చేత దాన్ని ఇప్పటి నుంచి ఆహ్వానించడం ఎందుకని నేనైతే టెస్టులు రాయడం మానేశాను.
టెస్టులు రాయడం మానేస్తే మా వాడి కంగారు, ఏంటి ఆయనకి ఎక్కడ ప్రమోషన్ ముందు వచ్చేద్దో అని. ఏం చేద్దంటే నాకు ముందు ప్రమోషన్ రావాలని నా చిత్తశుద్ధితో శ్రీకరణ శుద్ధితో కోరుకున్న వ్యక్తి నా మిత్రుడు, నా స్నేహితుడు. అలాంటిది నాకు ఎక్కడ లేట్ అవుతుందో అని ఆందోళన పడరు. కానీ ఆ కోరిక కూడా నెరవేరింది. ఆయనకంటే ముందే నాకు హై స్కూల్ హెచ్ఎంగా ప్రమోషన్ వచ్చింది. దాంతో చాలా సంతోషించాడు. నాకు ప్రమోషన్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నాయా నీకు హెచ్ఎం వచ్చిందంటే అని చెప్పేసి. అలాగా అడిగడికి నాతో సాన్నిహిత్యం మెయింటైన్ చేస్తూ నా అభివృద్ధి నిరంతరం కోరుకున్నటువంటి వ్యక్తి నా మిత్రుడు మా శర్మ. మరి ఆ శర్మ గారి యొక్క ఈ పదవీ విరమణ కార్యక్రమం మరి ఇక్కడ తక్కువ కాలంలో పనిచేసింది, తక్కువ కాలం అయినా మరి ఇంత చక్కటి ఆదరణతో కూడినటువంటి వాతావరణం ఇక్కడ ఏర్పడింది అంటే విద్యారంగాన్ని, ఉపాధ్యాయ రంగాన్ని ఆయన ఎంతగా ప్రేమించాడు అనేటువంటిది చెప్పుకోవడానికి ఇంకెంతకంటే నిదర్శనం అక్కర్లేదు. ఒక ఉపాధ్యాయుడి జీవితంలో పదవీ విరమణ ఇలాంటి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మరి చక్కటి స్నేహితుల మధ్య, అభిమానుల మధ్య మరి కార్యక్రమం జరుగుతుంది అంటే మరి నిజంగా మా శర్మ నిజంగా ధన్యుడు అని చెప్పేసి నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మరి కేవలం విద్యారంగమే కాకుండా కుటుంబం దగ్గరికి వచ్చినప్పుడు కూడా కుటుంబ సంబంధాలు మెయింటైన్ చేయడంలో కూడా నెంబర్ 1. ఎంత పనిలో ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా ఆ తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ వాళ్ళందరినీ అభివృద్ధి చేయడం దగ్గర ఎక్కడ కూడా వెనకాడేవాడు కాదు. అక్కడ అవసరమైతే వాళ్ళకి దగ్గరగా మాకు ఉండటానికన్నా ట్రై చేసేవాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కుటుంబానికి ఇబ్బంది కలిగించడానికి ఎట్టి పరిస్థితులను కూడా రాజీ పడేవాడు కాదు. అలాగే కుటుంబ సంబంధాలు మెయింటైన్ చేస్తూ వృత్తి సంబంధాలు కొనసాగిస్తూ మరి ఉద్యోగంలో ఎక్కడ ఎలాంటి రిమార్క్ లేకుండా మరి పదవి విరమణ చేయడం అనేటువంటిది మరి నిజంగా సంతోషదాయకమైనటువంటి విషయం. మరి అలాంటి చక్కటి సంపూర్ణ ఆరోగ్యంతో పదవి విరమణ చేస్తున్నటువంటి మా శర్మకి మరి ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ హస్తం దాగి ఉంటుందని చెప్పేసి అంటారు. అలాగే మరి మా శర్మ ఈ రోజున ఇంకా నిత్యం పెళ్ళికొడుకులాగా కనిపిస్తున్నాడంటే ఆ గొప్పతనం మా శర్మది కాదు, వెనకాల దండలో దారంలాగా ఆవిడ కృషి తప్పనిసరిగా ఉంది. మరి ఆమె తను పుట్టినటువంటి బిడ్డల్లో ఓ బిడ్డగా మా శర్మని చూస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. నేను మరి పదవి విరమణ చెందిన తర్వాత అనేక మంది ఏం చేస్తారంటే అక్కడ పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలోయ్, ఎల్లరూ సుఖముగా ఉండాలోయ్ అన్నట్టుగా కొంతమంది 4 గోళ్ళకు పరిమితం అయిపోతారు. 4 గోళ్ళకు పరిమితం అయితే రోగాలు వస్తాయి. ఎప్పుడు కూడా చేప ఎప్పుడు నీటిలో ఉండాలి కానీ గట్టు మీద ఉండకూడదు. అలా నిరంతరం ప్రవహించేటువంటి నీటిలో దోవలు గుడ్లు పెట్టవు, నిలవ ఉన్నటువంటి నీటిలోని గుడ్లు పెడతాయి. అలా నిరంతరం సమాజంలో తిరుగుతున్నటువంటి వ్యక్తికి అలా అనారోగ్యం రాదు. ఇంటి 4 గోళ్ళ మధ్యన పరిమితం అయిపోయి నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అని 4 గోళ్ళ పరిమితం అయిపోయినప్పుడే మనిషిలో నిరాడంబ ఒక రకమైనటువంటి ఫీలింగ్ వస్తుంది. నేను ఒంటరి వాడిని అయిపోయినటువంటి ఫీలింగ్ వస్తుంది. దయచేసి మరి శర్మ కేవలం 4 గోళ్ళ పరిమితం కాకుండా నీకు ఉన్నటువంటి అనుభవాన్ని పురస్కరించుకొని నీ ఇంటికి సమీపంలో ఉన్నటువంటి పాఠశాలలో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకి ఏం చేస్తాడు, మనందరూ సీనియర్ పేషెంట్ ఎప్పుడు జూనియర్ డాక్టర్ కన్నా గొప్పవాడు. సీనియర్ పేషెంట్ ఏ మందు పడితే ఎలాంటి రియాక్షన్ వస్తుందో చెప్పగలుగుతాడు. జూనియర్ డాక్టర్ కేవలం ప్రిస్క్రిప్షన్ రాస్తాడు కానీ మందులు వాడడం. కాబట్టి రిటైర్ అయిపోయిన వాళ్ళందరూ కూడా సీనియర్ పేషెంట్ లాంటి వాళ్ళు. కాబట్టి మన జూనియర్ డాక్టర్స్కి సలహాలు సంప్రదింపులు ఇస్తూ వాళ్ళకి సాధారణంగా మన రాకని వాళ్ళు కోరుకోరు. మనం వెళ్తూ ఉంటే మొఖం మార్చుకుంటారు. అయినప్పటికీ కూడా మనం విద్యారంగాన్ని బతికించవలసిన అవసరం మనకు ఉంది. కాబట్టి రాబోయే కాలంలో ఉన్నటువంటి తరాలకి విద్యారంగం ఉపాధి కల్పించే రంగంగా డెవలప్ చేసినటువంటి అవసరం ఉంది. ఈ రంగం మనతోనే ఎండ్ అయిపోవాలనేటువంటి ఆలోచన మనకు ఉండకూడదు. కాబట్టి మరి మనకు ఉన్నటువంటి అనుభవాన్ని పురస్కరించుకొని స్థానికంగా ఉన్నటువంటి పాఠశాలకు సూచనలు, సలహాలు ఇస్తూ విద్యారంగాన్ని అభివృద్ధి చేసేదానికి పరోక్షంగా పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ మరి రాబోయే కాలంలో మరి మా శర్మ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ రాకుండా ప్రకృతి ఎప్పుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలని ఇచ్చి ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రకృతి సహకరిస్తుందని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ 4 మాటలు చెప్పేదానికి మరి మీకు మంచి అవకాశం ఇచ్చారు. మిత్రులందరికీ ధన్యవాదాలు. రాత్రి 11 గంటలకు ఫోన్ చేశాడు మా శర్మ, రేపు నువ్వు రాకపోతే కుదరదు, ఇది ఆజ్ఞ,
ఇది ఒక ఆర్డర్ అనుకో, నువ్వు ఇంకేం మాట్లాడుకో అని పెట్టేశాడు. అంచే తక్కువ మాటల్లోనే ఎక్కువ సారాంశం ఉంటుంది మా మాటల్లో. కాబట్టి అటువంటి మిత్రుడి యొక్క పదవీ విరమణ కార్యక్రమానికి వచ్చి ఈ 4 మాటలు చెప్పేటువంటి అవకాశం కలిగినటువంటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పటివరకు చాలామంది మాట్లాడారు, ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ మధ్యలో మరి హెచ్ఎం గారు వాళ్ళ పాప చిన్న సాంగ్ పాడుతున్నారు. లేదమ్మా, మీరు అంటే మెసేజ్లు ఎక్కువైపోయాయి.